హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేము ఈరోజు వెళ్తున్న టెంపుల్ అండి. ఆంధ్రప్రదేశ్లోని అత్యంత పవిత్రమైన పంచరామ క్షేత్రంలో ఒకటైన ద్రాక్షారామం వచ్చామండి. ఈ క్షేత్రం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది వేల సంవత్సరాల చరిత్ర, పురాణాలు, అద్భుతమైన వాస్తుశిల్పం అన్నీ కలిగి ఉన్న ఈ పుణ్యక్షేత్రం అండి. భీముడు స్వయంగా స్థాపించిన శివలింగం ఇక్కడ ఉందని మీకు తెలుసా? అవునండి, మహాభారత కాలంలో భీముడు ఇక్కడికి వచ్చి పూజించాడు. మరెందుకు ఆలస్యం, ద్రాక్షారామం చరిత్ర మరియు పురాణాలు, ఆలయ నిర్మాణం యొక్క అద్భుతాలు, దర్శనం ఎలా చేసుకోవాలి, ప్రత్యేక పూజల గురించి తెలుసుకుందాం. నా వీడియో చివరి వరకు మొత్తం చూడండి, ఏది మిస్ అవ్వకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఆలయం ప్రాంగణంలో ఉన్నాము, లోపలికి వెళ్దాం పదండి. ఈ పురాతన ఆలయంలో రాజగోపురం ఎత్తు సుమారు 120 అడుగులు ఉంటుందండి. చాళుక్యుల కాలపు వాస్తుశిల్పాలు ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నాయండి. ఇప్పుడు మనం ఈ క్షేత్రం యొక్క అద్భుతమైన కథ తెలుసుకుందామండి. చాలా కాలం క్రితం తారకాసుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుండి వరం పొందాడు. ఆ వరం వల్ల అతను అజేయుడయ్యాడు. దేవుళ్లను, మనుషులను హింసించడం మొదలుపెట్టాడండి. దేవతలు శివుణ్ణి శరణు వేరాడు. అప్పుడు శివుడు తారకాసుడిని సంహరించాడు. అప్పుడు శివుడు ధరించిన శివలింగం 5 ముక్కలుగా చీలి 5 చోట్ల పడిందండి. అమరారామము గుంటూరు జిల్లాలో ఉంది. సోమారామము భీమవరం దగ్గర ఉంది. కుమారామము సామర్లకోట దగ్గర ఉందండి. భీమారామము లేదా క్షీరారామము పాలకొల్లులో ఉందండి. ఇంకొకటి ద్రాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలో ఉందండి. ఇలా 5 భాగాలుగా చీలి ఒక్కొక్క ప్లేసులో శివలింగము ఉందండి. ఇప్పుడు మనం తెలుసుకునేది ద్రాక్షారామం అండి. ఈ ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారండి. ఇది అటు శివక్షేత్రంగా పంచరామాలలో ఒకటి, ఇటు శక్తి క్షేత్రంగా అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటండి. భీముడు మరియు ద్రాక్షారామం, ఇక్కడ ఒక ప్రత్యేక కథ కూడా ఉందండి. మహాభారతంలో పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చారండి. ఒకరోజు భీముడు ఇక్కడ వెళ్తుండగా ఒక శివలింగం చూశాడు. అతడు దానిని పూజించాలనుకున్నాడు, కానీ అది భూమిలో లోతుగా ఉంది. భీముడు తన బలంతో ఆ లింగాన్ని బయటికి తీసి ఒక పీఠం మీద స్థాపించాడు. అప్పటి నుండి ఇక్కడ దేవుడికి భీమేశ్వర స్వామి అని కూడా పిలుస్తారండి. ఇంకా ఈ క్షేత్రానికి రక్షక లక్ష్మీనారాయణ స్వామి క్షేత్ర పాలకుడుగా ఉన్నారంట. సాధారణంగా శివాలయంలో చండీశ్వరుడు ఉంటారు, కానీ ఇక్కడ విష్ణుమూర్తి క్షేత్రపాలకుడా ఉండడం ఈ ఆలయ విశిష్టత అండి. ముందుగా వినాయకుడిని, ఆ తర్వాత క్షేత్రపాలకుడైన లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకుని ఆపై మాణిక్యంబని అమ్మవారిని, చివరిగా భీమేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల సంపూర్ణ ఫలితం దక్కుతుందని సూచిస్తారండి. గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే మార్గంలో గోడపై చక్కని శిల్పాలు కూడా ఉన్నాయండి. మేము అవి మిస్ అయ్యాము, మీరు తప్పకుండా చూడండి. ఈ ఆలయంలో స్వామివారు అంటే శివలింగము 14 అడుగులు ఎత్తు ఉందండి. ఇది ఒక స్ఫటిక లింగము. ఈ లింగాన్ని సూర్య భగవానుడిచే స్వయంగా ప్రతిష్ఠించారని పురాణ కథలు ఉన్నాయండి. ఈ ఆలయం 2 అంతస్తులుగా ఉందండి. కింద అంతస్తులో స్వామివారి పాదాలు అంటే పాదభాగం ఉంటుందండి. పైన అంతస్తుకి వెళ్తే స్వామివారి ముఖభాగము అంటే అభిషేకము మరియు పూజలు చేస్తారండి. ఇది చాణక్యుల కాలం నాటి అద్భుత శిల్పకళలకు నిదర్శనమండి. స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు అంటండి శివలింగం చుట్టూ తెల్లని రంగులో మెరుస్తూ ఉంటుందండి. అభిషేకం చేసేటప్పుడు ఆ పాలు కానీ నీరు కానీ శివలింగం మీద నుండి కిందకి జారిపోయే విధానం చూస్తుంటే సాక్షాత్తు పరమేశ్వరుడే కైలాసం నుండి కిందికి వచ్చినట్టు ఉంటుందంట. అంత బాగుంటుందంట శివలింగము. చూడండి, ఇది కింద భాగము చీకటి కోణము. శివలింగము కింద నుండి పై వరకు ఉందండి. ఫోన్లో ఆటోలోడ్ కదా, పైన తీయలేదండి. కింద భాగము మాత్రమే మేము కొంచెం వీడియో తీసామండి. ఇదే మాణిక్యాంబ దేవి ఆలయం అండి. ఇది అష్టాదశ శక్తిపీఠంలో 12వ శక్తిపీఠం అండి. 9వ శతాబ్దంలో నిర్మించిన, ఇప్పటికీ ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉందండి. సతీదేవి తన తండ్రి అయిన దక్షుడు చేసిన అవమానాన్ని భరించలేక యజ్ఞగుండంలో ఆత్మత్యాగం చేసిన ప్రదేశం ఇదేనని పురాణాలు చెప్తున్నాయండి. ఆ సమయంలో సతీదేవి శరీర భాగం పడిన చోటు శక్తిపీఠంగా ఏర్పడిందని, ఇక్కడ సతీదేవి ఎడమ చేయి పడడం వల్ల ఇది మాణిక్యాంబ దేవి శక్తిపీఠముగా ప్రసిద్ధి చెందిందండి. ఒక విషయం గమనించారా? వందల సంవత్సరాల క్రితం ఎలాంటి ఆధునిక పరికరాలు లేకుండా ఈ శిల్పాలు, ఈ ప్రదేశాన్ని సున్నితంగా రాయిని చెక్కారో. గ్రానైట్ రాళ్లతో నిర్మాణము, మాస్టర్ లేకుండా ఇంటెలిజెంట్గా చెక్కారు. సూర్యుడి కాంతి నేరుగా గుడిలోకి వచ్చే విధంగా డిజైన్ చేశారండి. ప్రతిరోజు
ఉదయాన్నే సూర్యుని కాంతి శివలింగంపై పడేలా పై అంతస్తులో కిటికీలు ఏర్పాటు చేశారండి. ఇలాంటి 2 అంతస్తుల ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వందల సంవత్సరం నాటి మర్రి చెట్టు అండి. భారీ పరిమాణంలో ఉంది. ఈ పవిత్రమైన వృక్షానికి భక్తులు ప్రదక్షిణలు చేయడము, దారాలు కట్టి మొక్కులు చేర్చడము, జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నవారు, వివాహం ఆలస్యమైన వారు, సంతానం కలగని వాడు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటే 99% ఫలితం లభిస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం అండి. అంతేకాదు స్వామివారిని కూడా దర్శించుకుంటారండి. అంత ఫేమస్ అండి ఈ టెంపుల్ కానీ ఈ ప్లేస్ కానీ. ఇంకా ఇక్కడ ఆలయం తెరిచి ఉండే సమయం అండి ఉదయం 5:30 నుండి 11:30 వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటుందండి. ఇంకా ఇక్కడ శిల్పాలు నటరాజమూర్తి, దక్షిణమూర్తి, లింగోద్భవ మూర్తి, నందీశ్వరుడు, గణేశుడు, కాలభైరవుడు అన్నీ ఉన్నాయండి. చుట్టూ మీరు తప్పకుండా చూడాల్సినవి. ఇంకా ఇక్కడ ఆలయ ప్రాంగణంలో సప్తమునులు అంటే 7 ఋషులు తపస్సు చేసినట్టు భావించే సప్త తీర్థం ఇక్కడ ఉందని, గోదావరి నదిని ఇక్కడికి అంతర్రహితంగా ప్రవహిస్తుందని, అందుకే ఇక్కడ పుష్కరిణిలో స్నానం చేయడము గంగా స్నానంతో సమానమని చెప్తుంటారండి. ఆలయంలో ప్రతిరోజు భక్తులకు అన్నదానము, ప్రసాదాలు కూడా ఉంటాయండి. ఇక్కడ కుంకుమార్చనలు, అభిషేకాలు మరియు కాలభైరవ స్వామికి ప్రత్యేకమైన పూజలు జరుగుతుంటాయండి. ద్రాక్షారామంలో ఏడాది పొడవునా అనేక పండుగలు జరుగుతుంటాయి. కానీ మహాశివరాత్రి వేడుకలు 3 నుండి 4 లక్షల మంది భక్తులు వస్తారండి. రాత్రి జాగారాలు, ప్రతి గంటకు అభిషేకాలు, ప్రత్యేక అన్నదానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇంకా కార్తీక మాసాలు కూడా చాలా బాగా చేస్తారండి. ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు, లక్షలాది భక్తులు వస్తుంటారండి. చూస్తున్నారు కదా, గుడి ప్రాంగణంలో గార్డెన్లో 500కు పైగా టాటాయిస్లు ఉన్నాయండి. అవన్నీ ఈ గార్డెన్లోనే ఉన్నాయి. చూశారు కదా, ద్రాక్షారామం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఇది మన సంస్కృతి, మన విశ్వాసం, మన చరిత్ర యొక్క సజీవ సాక్ష్యం అండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.